పుతిన్ గారి రైట్ హ్యాండ్ అని చెప్పాలి. అంటే రష్యా యొక్క ఎకానమీ యొక్క ఆర్కిటెక్ట్ డెనిస్ మత్రో అని అంటారండి. అంటే మీకు ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ రష్యా. ఇతను నిన్న రాత్రికి రాత్రి భారత్ వచ్చాడు. విమానం నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. సో ఒక్కసారి ప్రపంచం అంతా ఉలికి పడింది. మీకు ఇతను ఎందుకు వచ్చాడు, భారత్ ఎందుకు రావాలి అంటే, నిన్నటికి నిన్న ఒక ఎమర్జెన్సీ డిఫెన్స్ డ్రిల్ మనం నిర్వహించాం. ఢిల్లీ అంతా ఎటు చూసినా కూడా సైరన్ మోత, కొన్ని ప్రాంతాలలో లైట్లు లేవు, మీకు ఎటు చూసినా పోలీసులు, ఫైర్ సర్వీస్ వాళ్ళు. ఈ అట్మాస్ఫియర్లో, ఎందుకంటే ఇది ఏప్రిల్ అండి, పహల్గామ్ దాడులు జరిగి ఫస్ట్ యానివర్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఫిబ్రవరి 22. ఈ టైంలో ద ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా మీకు డెనిస్ మత్రో ఎందుకు భారత్కి వస్తున్నాడు. సో వెస్టర్న్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కథనాలు. సో మీరు బాగా కీన్గా అబ్జర్వ్ చేశారు అనుకోండి, మనం వరుసగా మాట్లాడుతూ వస్తున్నాము. ఇప్పుడు ఈయన ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే, త్వరలోనే భారత్లోకి S-400 కొత్త బ్యాటరీస్ రాబోతున్నాయి మాట్లాడాం. సరే, ఇదంతా కూడా డిఫెన్స్ రంగానికి సంబంధించిన వ్యవహారాలు. ఇవాళ డిఫెన్స్ సెక్యూరిటీ గురించే మనం మాట్లాడుతున్నాం. కానీ ఎనర్జీ సెక్యూరిటీ సంగతి ఏమిటి? సో రష్యా వాళ్ళు ఒక ఆఫర్తో వస్తున్నారండి. ఏమిటి ఆఫర్ అంటే, మీకు యూరోప్ యూనియన్కి, నాటో దేశాలకు మేము ఇలాగ గ్యాస్ కానీ చమురు కానీ ఇవ్వము అని చెప్పేశారు రష్యా వాళ్ళు. సో ఇప్పుడు దీనికి మీకు ఉన్న కనెక్షన్ ఏమిటి? భారత్. మీరు హయ్యెస్ట్ లెవెల్లో భారత్లోకి క్రూడ్ ఆయిల్ని పంపించారు అనుకోండి, ఇక్కడ మనము పెట్రోలియం ప్రోడక్ట్స్ తయారు చేసి యూరోప్కి అమ్మవచ్చు. కాబట్టి హై లెవెల్లో మీరు కొనుక్కోండి, మేము మళ్ళీ డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇస్తాం. ఎందుకు? ఇప్పుడు యుక్రెయిన్ వాళ్ళు రష్యాలో ఉండే అతి ముఖ్యమైన ఈ చమురు డిపోస్, శుద్ధి చేసే కర్మాగారాలు, వాటి మీద భీకరమైన దాడులు చేసి డెస్ట్రాయ్ చేసేసారు. కాబట్టి భారత్ను రష్యాకు సంబంధించిన ఒక ఆసియా ఖండము బ్రాంచ్ లాగా ఇవాళ రష్యా చూడాలి. మరి ఇప్పుడు అసలు సిసలైన వ్యవహారం, అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధము చేస్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్దే వ్యవహారం అంతా ఉంది. రష్యా చమురు భారత్ దాకా రావాలంటే ఇప్పుడు మీరు ఆర్డర్స్ ప్లేస్ చేశారండి, రావాలి కదా, ఓడలు రావాలి కదా, వందల ఓడలు భారత్లోకి రావాలి. ఆ పరిస్థితి ఇవాళ లేదు కదా. ఇప్పుడు మీరు డొనాల్డ్ ట్రంప్ని చూశారనుకోండి, 10 రోజుల పాటు సీజ్ ఫైర్ని అంటాడు, వితిన్ 2 అవర్స్ 200 బాంబులు ఈరాన్పై పేలుస్తాడు. సో ఇది ఇతను స్ట్రాటజీగా అనుకుంటున్నాడు, డిసెప్షన్ అంటున్నాడు. సో డొనాల్డ్ ట్రంప్ మాటలను పెట్టుకొని మీరు ఏమీ చెయ్యలేరు కదా. ఇప్పుడు ఒకవేళ సీజ్ ఫైర్ అన్నారు అనుకోండి, ఇప్పుడు ఒకవేళ రష్యా ఓడలు మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దాకా వచ్చాయి, మీకు అమెరికా వాళ్ళే వీటి మీద దాడులు చేయొచ్చు, అడిగితే ఈరాన్ వాళ్ళు చేశారు అని అబద్ధాలు చెప్పొచ్చు, ఏమైనా జరగచ్చు. సో ఇలా కాదు. ఇప్పుడు ఇతను ఫస్ట్ నరేంద్ర మోదీ గారిని కలుస్తాడండి, రెండవది మీకు జైశంకర్ గారిని మీకు మీట్ అవుతాడు, మూడవది అజిత్ దోవెల్. ముగ్గురు కూడా డిఫెన్స్ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడతారు. సో ఇప్పుడు చూడండి ప్లాన్. మీకు బెంజమిన్ నెతన్యాహు గారు ఏమంటున్నారు అంటే, ఇంకొక 3 వారాల పాటు ఈ యుద్ధము ఉంటుంది. అంటే మనం అడుగుతాం కదా, ఎలాగైతే ఈరాన్ యొక్క ప్రెసిడెంట్కి ఫోన్ చేసి ఏంటండి వ్యవహారము, ఇలా ఎంతకాలము, మోదీ గారు అడుగుతారు కదా, మేము ఎనర్జీ క్రైసిస్లో ఉన్నాము, మాకు ఇది వద్దు అని చెప్తాము కదా. అలాగే ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రికి కూడా మనం ఫోన్ చేస్తాం, మాట్లాడతాం, ఎప్పుడు యుద్ధాన్ని ఆపబోతున్నారు. సో నెతన్యాహు గారు ఏం చెప్తారు, ఇంకొక 3 వీక్స్ మాకు టైం ఇవ్వండి, అప్పటికి ఇదంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఇది నమ్మగలమా? సో చెప్పలేము కదండి, రేపు ఏం జరుగుతుంది, నోబడీ క్యాన్ ప్రిడిక్ట్. 3 వారాలు కాదండి, 30 ఏళ్ల పాటు యుద్ధము కొనసాగని. అలా ఎలా ఉంటుందండి? మీరు ఆఫ్ఘనిస్తాన్ని చూడాలి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అంటే తాలిబాన్, వీళ్ళు అమెరికాతో చేసిన పోరు, ఇందులో వీళ్ళు ఓడిపోయారా గెలిచారా మీరు చెప్పండి. అమెరికా వాళ్ళు వార్ ఆన్ టెర్రర్ అన్నారు,
నేరుగా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చారు, స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎటు చూసినా కూడా నాటో సైన్యమే. అంటే ఆఫ్ఘనిస్తాన్ సరెండర్ అయిపోయిందా? సరే, అయిపోయిందండి. ఓకే. మరి అక్కడ నుంచి 2001 నుంచి 2021 దాకా కూడా అమెరికా నాటో దళాలు అక్కడే ఉన్నారండి. ఫైనల్గా ఏం జరిగింది? తాలిబాన్ చేతికి పాలనను అప్పజెప్పి రాత్రికి రాత్రి వీళ్ళు అమెరికా పారిపోయారు. నాటో దేశాలు వాళ్ళ దేశాలకు పారిపోయారు. మరి ఇందులో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు మీరు చెప్పండి. సో ఇప్పుడు భారత్ రష్యా మాట్లాడుతున్న విషయము అంటే, రష్యా ఒకవేళ నిన్న చెప్పాను చైచన్ ఆర్మీని ఈరాన్ పంపిస్తే ఇది ఎస్కలేషనేనండి. అంటే యుద్ధము 3 వారాలు కాదు, 3 నెలల పాటు కొనసాగవచ్చు. యావత్ ప్రపంచానికి ఇది ప్రమాదం, గ్లోబల్ క్రైసిస్. సో అదే రష్యా వాళ్ళు పంపించలేదు. అంటే జైశంకర్ గారు ఇదంతా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారండి. వీళ్ళు ఏదో ఇంటికి వెళ్ళి రిలాక్స్, నథింగ్ అండి. అజిత్ దోవెల్, జైశంకర్, మోదీ డే అండ్ నైట్ దీని మీదే ఉన్నారు. సో అలాంటిది సమీకరణలో రష్యా వాళ్ళు ఈరాన్కి సపోర్ట్గా నిలబడలేదు. చెప్తామండి, ఈరాన్కే చెప్తాం. ఇప్పుడు మేము ఎవరూ కూడా నీకు సపోర్ట్గా నిలబడలేదు. నువ్వు యుద్ధము చేస్తావు, ఒక స్టేజ్లో మానేస్తావు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఏమంటారు? మేము గెలిచేసాము అంటారు. గెలిచారా? మిడిల్ ఈస్టులో మీకు అక్కడ హిజ్బుల్లా ఉంటుంది, హమాస్ ఉంటుంది, హూదీస్ ఉంటారు. సో వీళ్ళు ఈరాన్ యొక్క ప్రాక్సీస్ కదండి. వీళ్ళు విడిచిపెడతారా? అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే జరిగిందో ఇవాళ మిడిల్ ఈస్టులో కూడా అదే జరుగుతుంది, అంతే కదండి. సో అమెరికాకు సంబంధించిన కంపెనీస్, వాళ్ళ సైనికులు, వాళ్ళ ఎయిర్ బేసెస్, నేవల్ బేసెస్ ఏమి కనిపించినా మీకు ఇది 10 ఏళ్ళు అవ్వచ్చు, 15 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, దాడులు జరుగుతూనే ఉంటాయి. సో దీనితో ప్రపంచానికి ఎటువంటి సంబంధము లేదు. అమెరికా అంటేనే మేము గెలిచేమో అంటూ ఉంటారు, వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. కాబట్టి ఈ గొడవల్లో భారతో, రష్యానో, చైనానో నో మనము కలగజేసుకోకూడదు. 30 ఏళ్ళు అవ్వని వాళ్ళు కొట్టుకు చస్తూనే ఉంటారు. సో ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద ఎవరు కంట్రోల్ చేసినా వ్యాపారమే కదండి. ఫైనల్గా అది వ్యాపారమే కదా. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, ఖతార్, ఇక్కడ నుంచి ఆయిల్స్, గ్యాస్ వస్తూనే ఉండాలి. ఇది మీకు జరుగుతూనే ఉంటుంది. ఇక ఇజ్రాయెల్ అంటారా, వాళ్ళ బైబిల్లో రాసినట్టుగా ఒక లెబనాన్ అనండి, జార్డాన్ అనండి, సౌదీ అరేబియా, ఎవరైనా సరే ఫైనల్గా ఆ దేశాలను ఆక్యుపై చేసుకోవడానికి ఇజ్రాయెల్ ఈ యుద్ధము చేస్తూనే ఉంటుందండి. ఇది 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అవనియండి, గ్రేటర్ ఇజ్రాయెల్ ప్లాన్లో వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో ఇక్కడ మనము గమనించాల్సింది, మీకు పుతిన్ గారు ఉండరు, మోదీ గారు ఉండరు, ట్రంప్, నేతన్యాహు ఎవరు ఉండరండి. నెక్స్ట్ 30 ఇయర్స్లో మీకు ఒక కొత్త ప్రపంచము అక్కడ కనిపిస్తుంది. మీకు ఏం కావాలండి? ఈ యుద్ధాలు కావు. ఇప్పుడు రష్యా ఈరాన్కి వెళ్ళి సపోర్ట్గా నిలబడితే ఇది వరల్డ్ వార్ 3 అండి. యుద్ధం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. రష్యా ఒకవేళ విడిచిపెట్టేశారు అనుకోండి, ఈరాన్ వైపు వెళ్ళలేదు అనుకోండి, వాళ్లకు చెందాల్సిన యుక్రెయిన్ వాళ్ళ చేతికి వచ్చేస్తుంది కదా. సో అమెరికా వాడు, ఇజ్రాయెల్ వాడు ఏం చెయ్యాలో చేసుకుంటాడు. ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగే ఈరాన్ కూడా మారిపోతుంది. కానీ ప్రపంచము మాత్రము ఈ ఎనర్జీ క్రైసిస్ నుంచి బయటపడిపోతుంది. మరి ఈరాన్ వాళ్ళు అమెరికాను విడిచిపెడతారా? వాళ్ళ ప్రాక్సీస్ని పెట్టుకొని జీవితాంతం యుద్ధం ఇలా కొనసాగిస్తూనే ఉంటారు. కాబట్టి రష్యా యొక్క డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి సపోర్ట్గా నిలబడకు, నువ్వు ఎంత ఆయిల్స్ని పంపాలో మాకు పంపించు, మేము యూరోప్లో అమ్ముకుంటాము, మన జీడిపి, మన ఎకానమీ అనేదే ముఖ్యము, దీని మీద దృష్టి పెట్టండి అని ఒక గొప్ప విషయాన్ని భారత్ ఇతనికి చెప్పినట్టుగా వార్తలు. ఒకవేళ ఇదే రియాలిటీ అనుకోండి, 3 వారాలు కాదు, దీనికన్నా ముందే యుద్ధము అనేది సమాప్తం అవ్వచ్చు. మరి అలాంటి ఒక స్ట్రాటజీని మన వాళ్ళు రష్యాకు ఇచ్చారని చెప్తున్నారు. ఇది వర్కౌట్ అవుతుందని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.